రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీపై జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి పెద్ది ట్రైలర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెద్ది ట్రైలర్ చూశాక త్రిబుల్ లో నాకు కోస్టార్ గా చేసింది నువ్వేనా అనే డౌట్ కలిగింది. పెద్దిలో నిన్ను చూస్తుంటే చాలా భిన్నంగా పూర్తిగా రగడ్ ఊరమ్మాస్ బాడీ లాంగ్వేజ్ లో మెస్మరైజ్ చేశావు. పాత్ర కోసం నువ్వు ఏ విధంగా శ్రమిస్తావో నాకు తెలుసు. అసలు దీన్ని ట్రైలర్ అనేలా ఉందా? టీజర్ చూశాక వెంటనే సినిమా చూసేయాలనిపించింది. నీ ఫ్యాన్స్ లాగే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను మై డియర్ బ్రదర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. త్రిబుల్ కంటే ముందే వీరు మంచి స్నేహితులు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని దేవుడిచ్చిన తమ్ముడు అంటూ పలుమార్లు బహిరంగంగానే ఎమోషనల్ అయ్యాడు. వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు అనేక సందర్భాల్లో తమ ఫ్రెండ్షిప్ ని చూపించే తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్ది గురించి మరొక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ కథను బుచ్చిబాబు సన్నగారు మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశారట. కానీ ఎన్టీఆర్ తన దేవర డ్రాగన్ వల్ల డేట్స్ వీల్కాక దీనిని స్వయంగా రామ్ చరణ్ కి రికమెండ్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇక అటు దేవరాలో నటించిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఆ తర్వాత రామ్ చరణ్ తో నటించడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి గారు, శ్రీదేవి గారు పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు వీరి వారసులు కలిసి నటించడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏది ఏమైనా మరోవైపు ఇప్పటికీ పెద్ది మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొనే ఉందని చెప్పాలి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమా అటు ఐపీఎల్ మరియు మరికొంత షూటింగ్ ఉన్నందున వాయిదా పడే అవకాశం ఉన్నట్లు, తిరిగి జూన్ లో రిలీజ్ కాబోతున్నట్లు పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.